రాజకీయం సినిమా గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చాలా సుషేదం పాండ్రి. అందుకంటే మొదలైతే హెడ్లైన్స్. పార్టీ మారినోళ్ళని మళ్ళా తీసుకునేదే లేదట. చంపైనోళ్ళ మీద గట్టిగానే ఉంది కేసీఆర్ మాటల మంట. ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేయనేజాడట మైనంపల్లి. మల్లారెడ్డి అక్రమ ఆస్తుల మీద చేస్తారట పెద్ద లొల్లి. వైసీపీ ప్రసారం చేసుకుంటూ దొరికిన వాలంటీర్లు ఇదే నా వీళ్ళ కొలువో అనుకుంటా సైకిల్ పాటోళ్ళు ఇస్తున్నారు సెటైర్లు. ఢిల్లీ లిక్కర్ కేసు ఎన్ని రాష్ట్రాల రాజకీయాలలో భూకంపం సృష్టించిందో చూస్తూనే ఉన్నాం. మెడకు పడ్డ పాము కరవక మానదన్నట్టు ఢిల్లీ సీఎం ఖాన్ నుంచి మన కవితక్క దాకా ఎవ్వరిని ఇడిచిపెడతలేదు. అందరు మెడకు చుట్టుకొని ఒక్కొక్కరిని కాటేస్తుంది. అయితే ఆ లిక్కర్ స్కామ్లా పైసలు దాటిచ్చిన కేసులా జైలున్న సుకేష్ గుప్తా అనేట ఆయన కవితక్క మీద మస్తు ఘాటుగా లెటర్ రాసిండు. ఆ అక్క మీద బాగానే కోపం ఉన్నట్టున్నది బ్రదర్కు. లిక్కర్ స్కామ్ లా పైసలు దాటిచ్చిన కేసులా జైలున్న సుకేష్ ఆయన మళ్ళోసారి కవితక్క మీద షెగల్గక్కే కోపంతో ఉత్తరం రాసిండు. జైలు నుంచే లెటర్ ను మీడియాకు పంపిండు. ఇన్నొద్దుల సంధి, తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అనుకుంటా కవిత చెప్పినవన్నీ అబద్దాలే అని కవిత అరెస్ట్ తోటి తేలింది. ఇప్పుడు నిజం బయటకు వచ్చింది. చేసిన పనుల కర్మఫలం ఇప్పుడు ఎంటాడుతుంది అనుకొచ్చిండు. నిజం శక్తి ఏందో తెలుసుకోవాలి, ఎదుర్కోవాల్సి ఉంటది. నన్ను ఎవ్వలేం చేయలేరు అనుకునేటోళ్ళు. కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నిటికన్నా శక్తివంతమైంది. నేను అంతకుముందు రాసిన లెటర్లో కూడా చెప్పిన. అందులో ఒకటి ఏంటంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో కార్ పార్టీ కథమవుతుంది. రెండోది టీఆర్ క్లబ్ లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైందని. ఈ రెండు ఇప్పుడు నిజమైనయనే అనిపిస్తుంది. కవిత అరెస్ట్ తోటి అవినీతి పాండోరా బాక్స్ ఓపెన్ అయింది. కవిత తోటి అవినీతి సహాయకులు అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూరు, హాంకాంగ్, జర్మనీ అసొంటి దేశాలకు పంపిన విషయాలు బయటకు వస్తాయి. ఇది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నా. అక్క, నేను వాట్సాప్ స్క్రీన్ షాట్ల ద్వారా బయట పెట్టిన నెయ్యి డబ్బాల కథలు, రేంజ్ రోవర్ల కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తుల నిజమందే వెళ్ళినాయి. బయటపడే మార్గమే లేదు. అక్క, ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే, అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి. ఇందుకు కావాల్సినంత సాక్ష్యాలు ఆధారాలున్నాయి అనుకుంటా పెద్ద ఉత్తరం బయట పెట్టిండు. ఈ ఉత్తరం కార్పాటలకు పుండు మీద కారం జల్లినట్టు అవుతుంది. ఏమైతుందో ఏమో మళ్ళా లాస్ట్కి వచ్చేసరికి కథ చూడాలిగా. కష్టపడి ఇల్లు కట్టి తపదాయి కాలబెట్టిండ్రట. అగు గట్లనే ఉన్నట్టున్నది అధికార పార్టీలో కొంతమంది సీనియర్ల తీరు. లోక్సభ ఎలక్షన్ల ముంగట ఎక్కువ సీట్లు ఎట్లా గెలవాలి అన్న సోయి మర్చిపోయి మళ్ళా ఢిల్లీకి షాడీలు మోసే పని ముంగటేసుకుండ్రట. ఎందుకో ఏం కథ అన్నది చూడురిగా. కాంగ్రెస్ వాళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళే అనిపించుకుంటున్నారులే. మొన్న ప్రకటించిన నామినేటెడ్ పోస్టులు పెద్ద శిక్ష పెడుతున్నాయని ఇంటర్నల్ టాకిన పడుతున్నది. మమ్ముల కాదని వేరేటోళ్ళకి పదవులు ఇచ్చిండ్రని కొంతమంది సీనియర్లు గుస్సా అవుతుర్రట. ఇంకొంతమంది పతారలేని పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని కుతుడుకుతురట. సీనియర్లను కాదని జూనియర్లకు పదవులు ఇచ్చుడైందని ఇంకో ఈనో బ్యాచ్ ఈ కారంగా మోకాలు పెట్టిండ్రట. ఉత్తర తెలంగాణలో ఉండే ఇద్దరు మంత్రులైతే మస్తు గరమైతుర్రట. పార్టీలా మాదేం నడుస్తలేదు, అంతా ఒంటెద్దు పోకడే అవుతుందని ఉడికిపోతురట. ఈ ఎసిడిటీ తోటి ఏఐసీసీకి షాడీ మోస్తురట. సీఎం మమ్ములా కలుపుకొని పోతలేడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తుండని కొంతమంది లీడర్లు ఢిల్లీకి కంప్లైంట్లు పెట్టిండ్రట. మరి ముంగట ఎలక్షన్లు పెట్టుకుని పదవుల కోసం కొట్లాట తప్ప ఎట్లా గెలవాలన్న ఆరాటం గింత కూడా లేనట్టున్నది. సీనియర్లన్న ట్యాగ్లు వేసుకొని షాడీలు మోసుడు తప్ప ఈ కాంగ్రెస్ సీనియర్లు ఇంకా మారరా? పనిచేసేటోన్ కాళ్ళల్లో కట్టెబెట్టి కింద పడేద్దామని చూసుడు తప్ప ఇంకో పని శాత కాదు అని సీఎం సార్ వర్గం లీడర్లు సీనియర్ల మీద గుస్సా అవుతుండ్రట. చవరమైనాక ఇవరం బోధపడుతుంది ఎవ్వరికైనా అని పెద్దలు ఉత్తగానే అన్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం కూడా గదే స్థితిలో ఉన్నదని అంటున్నారా? అంతా అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ని కానకుట ఉద్యమకారులను పక్కకు పెట్టి పక్క పార్టీలకెళ్ళి వచ్చిన స్వార్థపరులను అందలం ఎక్కించిండ్రు. వాళ్ళు అలా బుద్ధి బయట పెట్టుకొని అధికారం పోగానే మళ్ళీ పచ్చగున్న గుట్లకే ఎగిరిపోతుండ్రు. తప్పు మన దగ్గర పెట్టుకొని పార్టీలకెళ్ళి ఎగిరిపోయే రామశిల్కలనంటే ఏమొస్తుందో మరి. రాజకీయం చేసేటోళ్లకు అధికారము పదవులు అనేది ఊపిరి. అది లేకుంటే వాళ్ళు నిమిషం కూడా ఉండలేరు. అందుకే ఏడ పవర్ ఉంటే ఆన్నే ముస్తుతారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులకు గేట్లు తెరిచిండు కేసీఆర్ సారు. అప్పుడు కార్ల సందు లేకున్నా సునామీ లెక్కనే జంపింగ్ లీడర్లంతా వచ్చి కారెక్కిండ్రు. పార్టీల మొదటి సందున్నోళ్ళ కడుపు ఎండబెట్టిండు, వలస నేతల కడుపు మంచిగా నింపిండు. ఇక అధికారం పోగానే వాళ్ళంతా రామశిల్కలు ఎగిరినట్టే ఎగిరిపోతుండ్రు. వాళ్ళంతా స్వార్థపరులు, ఒక్కసారి పోయినోళ్లను మళ్ళా రానిచ్చేది లేదని శాపనార్థాలు పెడుతుండు కేసీఆర్ సారు.
ఇక సార్కు సపోర్టుగా శూన్యం నుంచే సునామీ సృష్టించే సత్తా ఉన్న పార్టీ అని సోషల్ మీడియాలో కొంతమంది లీడర్లు ఎలివేషన్లు ఇస్తుండ్రు. అంతేగాని ఇప్పటికీ పార్టీ నిర్మాణంలో ఏడ తప్పిదమైందో ఎరకబడతలేనట్టే ఉన్నది బీఆర్ఎస్ హైకమాండ్. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా పార్టీ కమిటీల మీద, పార్టీ పదవుల మీద, పార్టీ క్యాడర్ను గానిందే లేదు. అమెరికాలో ట్రంప్ అన్నను కలిసేది గాని బీఆర్ఎస్ నెంబర్ 1 లీడర్లను కలవాలనంటే అంతకు మించి అన్నట్టు ఉండేది. కార్యకర్తలకు కిందోలకు దొరకకుండా Cloud9లో విహరించిండ్రు. అధికారం ఎల్లకాలం ఉంటదని ఆ మబ్బుల్నే విహరించిండ్రు. కానీ ఒక్కసారిగా కింద పడంగానే అందరి ఆదికొస్తుండ్రు. పార్టీకి క్యాడర్ అనేది ఓటుంది, కార్యకర్తలు అనేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని కాపాడుకోవాలన్న సోయొచ్చింది. ఈ పనేదో ముందుగాలే చేస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండకపోయేది కదా అని అంటుర్రట వలస నేతల మీద కేసీఆర్ సార్ అంటున్న మాటలు చూసిన నికార్సైన కార్ పార్టీ కార్యకర్తలు. రాజకీయాలల్లా జగనన్న రూటే సపరేట్ ఉన్నదిగా. 3 పార్టీలు ఏకమై వస్తున్నా కూడా సింహం సింగిల్ గానే వస్తుందనే గుండె ధైర్యంతో ఉన్న మొండోడు జగనన్న. అన్ని పార్టీలు బీసీలకు పెద్ద పీటలు, కుర్చీలు, సోఫాలు వేస్తున్నామని చెప్తాయి కానీ చేతులకు వచ్చేటప్పటికి ఏడగా అనిపించాయి. కానీ బీసీలకు 50% సీట్లు ఇచ్చుడే కాదు, అనామకులకు సైతం సీట్లు ఇచ్చి తన మీద తనకెంత కాన్ఫిడెన్స్ ఉందో చూపెట్టుకున్న మోనగాడు జగనన్న అని చెప్పకదా అప్పనేది అప్పది. రాజకీయాల తరీక ఎట్లున్నా జగనన్న నిలబెట్టిన అభ్యర్థులను చూస్తుంటే అన్నకు హ్యాట్స్ ఆఫ్ చెప్పవలసిందే. సామాన్యులు రాజకీయాలలో రాణించాలంటేనే అతి కష్టమైన ఈ రోజులల్లా అతి సామాన్యులకు సైతం సీట్లు ఇచ్చిన ఘనత జగనన్నదే అని చెప్పుకోవాలి. మా పార్టీ సామాన్యులది అని మాటలల్లో చెప్పటోళ్ళ కంటే చేతల్లో చూపెట్టిన జగనన్నని ఎంతో బెటరు. పార్టీకి విధేయత ప్రామాణికంగా చేసుకొని సామాన్యులకు సీట్లు ఇచ్చిండు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సామాన్య కార్యకర్త, లారీ డ్రైవరు వీరాంజనేయులకు షింగనవల టికెట్ ఇచ్చిండు. విశ్వాసంగా పార్టీని నమ్ముకొని ఉన్న ఉపాధి హామీ కూలి, తెల్ల రేషన్ కార్డు దారుడు, జగనన్న గట్టించిన సెంటు ఇంట్లున్న ఈరలక్కప్పకు మడకశిర టికెట్ ఇచ్చిండు. మైలవరం అభ్యర్థిగా మామూలు రైతు సర్నాల తిరుపతిరావు నిలబెట్టిండు. ఇసొంటి సామాన్యులకు టికెట్లు ఇచ్చే పార్టీలనైతే ఈ రోజుల్లో అయితే చూడలేం. అప్పుడెప్పుడో ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవి సార్ కూడా గిట్లనే సామాన్యులకు టికెట్లు ఇచ్చిండు. అదే తోవల పార్టీ పెట్టిన పవనాల్ సార్ మాత్రము నమ్ముకున్నోళ్ళ నోట్లనే మన్నుగొట్టి పొత్తుల కోసం తోక పట్టుకొని ఎంటొచ్చినోళ్లను నడిగోదాట్ల ముంచిండు. జగనన్నను ముంచాలనే ఆదుర్తతోటి ఆయననే మునుగుతుండన్న సోయి లేకుండా పోతుండు అని అంటున్నారు ఆంధ్ర పొలిటికల్ నిపుణులు. ఇక దీని మీద పవనాల్ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి. కవితక్క కొంచెం వెనకకు తగ్గినట్లుగా నడుస్తుంది. అన్యాయం జరిగింది, అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు, ఇది పద్ధతేనా, ఇది తరీకేనా అని ఈడీ తీరును ఖండాలుగా ఖండించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కవితక్క ఇప్పుడు ఆ పిటిషన్ను వెనకకు తీసుకుంది. అరెస్టే అయినాక ఇంకా పిటిషన్ ఎందుకని ఆలోచన చేసిందట. కారణం ఇదేనా, ఇంకేమైనా ఉండొచ్చా? చూద్దాం బండి. ఆవేశంతోని కాకుండా ఆలోచనతోని పనిచేయాలని అనుకుంటుందట ఎమ్మెల్సీ కవితక్క మేడము. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినాక ఈడీ తీరు మీద కవితక్క తోటి బీఆర్ఎస్ లీడర్లంతా మస్తు గుస్తా అవుతుండ్రు. కావాలని శుక్రవారం వచ్చిండ్రు. ఏది చెప్పకుండా ఏకాఏకిన అరెస్ట్ చేసిండ్రని విమర్శించిండ్రు. అందుకే ఈడీ సమన్ల మీద సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది కవిత మేడము. సమన్లియమని కోర్టుకు చెప్పిన ఈడీ సమన్లిచ్చుడే కాకుండా అరెస్ట్ చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది కాబట్టి ఈడీ మీద యాక్షన్ తీసుకోవాలని పిటిషన్ లో మెన్షన్ చేసింది. అయితే వకీల్ తోటి మాట్లాడి మంచి చెడ్డ అన్ని చర్చించిందట. ఈ కేసులో ఇప్పటికే కవితను అరెస్ట్ చేసిండ్రు కాబట్టి ఇంకా పిటిషన్ ఎందుకు అని చెప్పిండట వకీల్ సాబు. అందుకే పిటిషన్ ను వెనకకు తీసుకోవాలని అనుకుంటున్నాం, పర్మిషన్ ఇయ్యండ్రని కోర్టుకు రిక్వెస్ట్ చేస్తే ఆయన కోర్టు ఇచ్చేసిందట. ఈ కేసుని ఇట్లా కాకుండా చట్టపరంగా ముంగట్కి తీసుకుపోతామని అన్నాడు కవిత మేడం వల్ల లాయరు. ఏదైనా అంతే కదా మేడం, ఆలోచించి పని చేస్తే ఎవరికి ఏ సమస్య ఉండదు. జర ఇదన్నా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం అని అంటుర్రట ఆమె ఫాలోవర్లు. చూడాలి మరి వకీల్ సాబ్ చెప్పినట్లు న్యాయపరంగా ఎట్లా ముంగట్కి పోతారో. ఓ అన్నలు జరగి పాల్ సార్నంట పట్టించుకోండి రయ్య సార్లు, ఎవ్వరు పట్టించుకుంటలేరట, మర్యాద ఇస్తలేరట. మస్తు గుస్సా అవుతుండు. వాళ్ళకి వీళ్ళకి అందరికి కవరేజ్ ఇచ్చి లైవ్లు పెట్టి పాల్ సార్ కాడికి రాగానే సామాన్ సద్రేస్తుండ్రట. పాపం గిట్లా చేస్తారా అనులా? అందరికి సమానంగా చూసుకోవాలి కదా. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది. అసలే ఇది ఎలక్షన్ టైము. మీడియాలో ఓ షారాన మందం కవరేజ్ ఉంటేనే 4 ఓట్లు రాల్తాయనే ఫీలింగ్ తోటి ఉంటారు లీడర్లు. కానీ దీన్ని తప్పు పడుతుండు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సారు. పనికిమాలందరికీ లైవ్ కవరేజ్ ఇస్తారా, రిపోర్ట్ చేస్తారా, ఫ్రంట్ పేజ్ లో చూపిస్తారా? పేర్లు చెప్పను. దేవుడు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరు కేఏ పాల్ కాదు. దేశం కొరకు వచ్చాను, రాష్ట్రం కొరకు వచ్చాను, ప్రజల కొరకు వచ్చాను.
ఎవరికి కవరేజ్ ఇయ్యాలనో ఎవరికి ఇయ్యొద్దో కూడా తెలుస్తలేదు శానలోలకు అని గరం అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ కున్న ఓట్ల శాతం ఎంత, షర్మిలకున్న సీట్లెన్ని, బాబుకున్న బలగం ఎంత, జగన్ కున్న జనం సపోర్ట్ ఎంత, ఇవన్నీ తెలుసుకోకుండానే కవరేజ్ ఇస్తే ఎట్లా అని క్వశ్చన్ చేస్తుండు. వాళ్ళందరికంటే నేనే బలమైన లీడర్ను, ఇస్తే గిస్తే నా గురించే కవరేజ్ ఇయ్యాలి. బాబుకోసారి అధికారం ఇచ్చిండ్రు, జగన్ కోసారి ఇచ్చి చూసిండ్రు, ఇప్పుడు ఇంకెవరున్నారు? నేనే కదా, మరి నాకెందుకు కవరేజ్ ఇస్తలేరు? టీవీలల్లా నన్ను చక్కగానే చూపెడతలేరు. ఇంత ఘోరంగా తయారైతుందేంది జనాలు? సరే పోని, పవన్ కళ్యాణ్ నాకంటే పెద్ద తోప, షర్మిలకు నాకు అసలేమైనా పోటీ ఉంటదా? మరి వాళ్ళకెట్లా సపోర్ట్ చేస్తారు, నాకెట్లా చెయ్యరు అని పొట్టుగానే మార్చుకున్నాడు. ఆ ప్యాకేజ్ టార్గెట్ ఇస్తా డే అండ్ నైట్ ఇస్తాడా? ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా? ఓటు బ్యాంక్ లేని షర్మిలకి మీరు డే అండ్ నైట్ 3 సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్, ఇప్పుడు ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా? ఒకసారి నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాకొచ్చే వ్యూస్ చూడుండ్రి, వాళ్ళకొచ్చే వ్యూస్ చూడుండ్రి. నాకొచ్చిన వ్యూస్ లా 10 పైసల వంతు కూడా రానోళ్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారేంది? ఇట్లా చేస్తే ఊకోను అని మీడియా కంపెనీలకు వార్నింగ్ ఇచ్చిండు. మీరేం బాధపడకుండ్రి పాల్సారు, మనకు సోషల్ మీడియా లేకనా, దాంతోనే దుమ్ము దులుపుదాం, తీయుండ్రి, ఏం ఫికర్ చేయకురి. మైనంపల్లి సారు మనసు మార్చుకుండు. ఆయనకు ఎలక్షన్ల పోటీ చేసుడు కంటే వేరే ముఖ్యమైన పని ఒకటి ఉందట. అది కూడా రాజకీయానికి సంబంధించిందే గాని ఎలక్షన్ల పోటీ మాత్రం కాదట. ఏమో మైనంపల్లి సార్కు ఎంపీ టికెట్ వస్తుంది, మల్కాజ్గిరికి వెళ్ళి పోటీ చేస్తాడు అని బయటనేమో బగ్గ ప్రచారం అవుతుంటే ఈసారేమో గిట్లా అంటాడు. ఇంతకు మైనంపల్లి సార్కు అంత పెద్ద పని ఏముందబ్బా? కాంగ్రెస్ లున్న ఫైర్ బ్రాండ్లల్లా మైనంపల్లి సారు పెద్ద ఫైర్ బ్రాండు. పేల్చితే అన్ని ఆటం బాంబులు, AK-47 వేలుస్తాడు. దమ్ము తీసుకోకుండా బీఆర్ఎస్ వాళ్ళను దుమ్ము దులుపుతాడు. ఇక కేటీఆర్ సారు మాజీ మంత్రి మల్లన్న సార్నైతే లెక్కనే పెట్టాడు. ఇట్లా తిట్టే పనుంది కాబట్టి ఈసారి ఎలక్షన్లల్లో పోటీ చేస్తలేడట మైనంపల్లి సారు. అక్రమాల మీద పోరాడతాడట. అగో దానికోసం పోటీకి దూరం ఉంటాడా అని పరేషాన్ కాకుండ్రి. నిజంగానే సారుగి నిర్ణయం తీసుకుందట. గట్టిగా అనుకుంటే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ వస్తుంది గాని మల్లారెడ్డి సార్ను కడిగి వారేసేది ఉంది కాబట్టి పోటీకి దూరంగా ఉంటుండట. మల్లారెడ్డి అక్రమ ఆస్తుల మీద పోరాటం చేసి ఆయన భర్తం పట్టేదాకా ఊకునేదే లేదని శపథం చేస్తుండేందుకు. ఏమో ఇలా పంచాది ఏడ సమజ్ కాదు. మల్లారెడ్డి సారు కాంగ్రెస్ లో షేరికైతాడని ఇప్పటికే బయట మస్తు ప్రచారం అవుతుంది. ఢిల్లీ లెవెల్లో ఇప్పటికే చర్చలు జరిపిండ్రని అంటున్నారు. మల్లారెడ్డి ఆస్తుల ముచ్చట దినాం వార్తలల్లో హెడ్డింగ్ వార్త కూర్చుంటుంది కాబట్టి ఊకే కాంగ్రెస్ కు పోవుడే బెటర్ అని అనుకుంటుండట. మరి మైనంపల్లి సారేమో మల్లారెడ్డి మీద పోరాటం చేస్తా, అందుకే ఎలక్షన్లో కూడా పోటీ చేయనవట్టి. మల్లారెడ్డి సారు కాంగ్రెస్ లో షేరికైతే కూడా గిదే మాట మీద నిలబడతాడా మైనంపల్లి సారు? రాజకీయం ఎప్పుడు ఒక్క తీరుగుండదిగా చూడు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. చూడాలి మరి రాంగ ఈ కథ ఏడదాకా పోతుందో. వామ్మో, వాలంటీర్ల స్వామి భక్తి మామూలుగా లేదుగా. వాలంటీర్ వ్యవస్థను తయారు చేసి నెలకింత జీతం ఇచ్చి గవర్నమెంట్ కొలువు లెక్కనే మార్చేసిండు ఏపీ సీఎం జగన్ సారు. మాకు అంత చేసిన సార్కు మేము కూడా ఎంతో కొంత చెయ్యాలి అనుకుండ్రో ఏమో గాని ఎలక్షన్లలో జగన్ సార్ను గెలిపించాలని బాగానే తిప్పల పడుతుండ్రట. వాలంటీర్ల పేరు చెప్తేనే టీడీపీ జనసేనోళ్ళు జరుచుకుంటుర్రు. వాళ్ళని ఎలక్షన్ డ్యూటీలకు వెళ్ళి తప్పించాలని డిమాండ్ చేస్తే కోర్టు కూడా డ్యూటీలు బంద్ పెట్టాలని చెప్పింది. ఎలక్షన్ కు సంబంధించిన ఎసోంటి కార్యక్రమంలో వాలంటీర్లు ఉండొద్దని ఆర్డర్ కూడా పాస్ చేసింది. కానీ వాలంటీర్లేమో జగన్ సార్ కోసం తెల్లందాకా పొద్దుందాకా కష్టపడుతుండ్రట. ఇగో ఇటొకసారి చూడుండ్రి. ఇది అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కొత్త మల్లంపేట అనే ఊళ్ళే వాలంటీర్లు ప్రచారం చేస్తుంటే పట్టుకుండ్రట. మనకు పైనుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అదే నేను గ్రూప్ లో పెడతాను త్రూ సెక్రటరీస్. మీకు మీ డీడీఓ చెప్తేనే కానీ ఏది ముందుకు వెళ్ళదు. మీకు తెలుసులా చెయ్యొద్దు ఎవరైనా సరే. నేను డీడీఓ, నేను సెక్రటరీ మీకు చెప్తాను, అప్పుడే మీరు చెయ్యాలి ఎవరైనా సరే. దీని మీద ఎంపీడీఓ రత్నకుమారి మేడం ఎంక్వైరీ కూడా చేపిస్తుందట. వాలంటీర్లు ప్రచారం చేస్తున్నట్లు మా నోటీసులకు కూడా వచ్చింది. ఎంక్వైరీ అయిపోగానే కలెక్టర్ నజర్లకు తీసుకుపోతాం. రిపోర్ట్ను బట్టి కలెక్టర్ ఎసొంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి అని చెప్పింది. గట్లనే ఎలక్షన్ ముంగట సచివాలయ సిబ్బంది కూడా పైలంగా ఉండాలి అని సూచన చేసింది. రోడ్డు మీద చౌరస్తాల కాడుండే విగ్రహాలు బొమ్మలు కనబడకుండా మాస్కులు వేయాలి అని ఆర్డర్ వేసింది. సరే ఇది ఎట్లున్నా ఆ వాలంటీర్ల రిపోర్ట్ ఏమని వస్తుందో ఏమైతుందో చూడాలిగా. రాజకీయ చిచ్చు ఒక్కసారి రాసుకోదు, మెల్లమెల్లగా రాసుకొని ఎప్పుడో ఓసారి కొంపంతా అంటుకుంటుంది. భూతద్దం పెట్టి చూస్తే కాంగ్రెస్లు ఇప్పుడు గిసొంటి చిచ్చే చురువైనట్లుంది. కాకపోతే అది ఇప్పటికిప్పుడు అంటుకోకుండొచ్చు. సల్లార్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రమాదాల్ని ముందుగానే అంచనా వేయలేం. ఇంతకు ఆ చిచ్చేంది అంటారా?
చిన్న పీట మీద కూర్చున్న బట్టి సారు బాగానే ఉండు, పెద్ద పీటల మీద కూర్చున్న సీఎం మంత్రులు కూడా బాగానే ఉండ్రు గాని బయట రాసుకున్న చిచ్చు ఇంకా సల్లార్తలేనట్టున్నది కాంగ్రెస్ పార్టీలా. బక్క జడ్సన్ అనేటైన తెలుసుగా కాంగ్రెస్ పార్టీ లీడరు. ఏది చేసినా కొంత వినూత్నంగా విచిత్రంగా చేసి దాన్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్లు చేస్తాడు. అసెంబ్లీ టికెట్లప్పుడు కూడా బాగానే మాట్లాడిండు. ఇగో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కాంగ్రెస్ లో ఉండుకుంటేనే పెద్ద లీడర్ల మీద ఫైరింగ్ చేస్తుండు. మొన్న యాదగిరి గుట్టల చిన్న పీటే పెద్ద పీటే పంచాయతీ అయ్యిందిగా. ఇక దాన్ని తప్పు పట్టిన జడ్సన్ పెద్ద లీడర్లను జడ్చుకునే మాటలు అన్నాడు. బట్టి సార్ కు శాత కాదట. ఆయన ఏం లీడర్ అయ్యా, బట్టి ప్లేస్ లో నేనే ఉంటే ఆడికించి లేషన్న పోదు, లేకపోతే వాళ్ళని లేవగొట్టి నేనన్నా కూసుందు అని కామెంట్ చేసిండు. ఎంపీ ఎలక్షన్లల్లా కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తాయని చెప్పుకుంటేనే ఇంకో దిక్కు కాంగ్రెస్ లీడర్లను ఉత్కారేసిండు. 14 సీట్లు గెలుస్తాం గానీ అవన్నీ సీఎం రేవంత్ సార్ వాళ్ళనే గెలిచిండనే ప్రచారం జరుగుతది. ఇప్పుడు కూడా గిదే జరుగుతుంది. ఇక బట్టి సారేమో ఇవన్నీ చూసుకుంటా భజన చేసుకుంటా కూసుంటాడు. మీదికెళ్ళి నేనే శాసిస్తున్నా, చక్రం తిప్పుతున్నా అని అంటాడు. ఇంచుమించు 40 దాకా కార్పొరేషన్లను ప్రకటిస్తే అందులో ఒకటి కూడా దళితులకు ఇప్పియలేకపోయినావు, ఇక నువ్వేడ శాసిస్తావయ్యా బట్టి సారు అని గాలి తీసినంత పని చేసిండు. ఉత్త మాటలు చెప్పుడు బంద్ చేసుకొని నీ రాజకీయం నువ్వు చేసుకోబట్టన్నా అని ఉచిత సలహా ఇచ్చిండు. ఇంకా ఈ జడ్సన్ సార్ అసొంటోళ్ళు ఎంత మంది ఉన్నారో ఒకరికొకరు మెల్లమెల్లగా బయటకు వస్తారు కావచ్చు అని అంటున్నారు జనాలు. ఏమోపో మనకెందుకు ఈ రాజకీయం పంచాదులు, వాళ్ళు ఇవాళ తిట్టుకుంటారు, రేపు అందరు ఒకటై దావత్లు చేసుకుంటారు. అంతే కదా, ఏమంటారు? సుశీరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా